జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తైవాన్ అండ్ భారతదేశం రెండింటికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఎంఓయు దేని గురించి అంటే మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు లేబర్ అక్కడ పనిచేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పిస్తూ లేబర్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ఒప్పందం ఇది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అంశం. మనం గత వారం అనుకుంటా అంతకుముందు వారము 2-3 వీక్స్ క్రితం మనం పద్మ అవార్డ్స్ ఇచ్చినప్పుడు మనం డిస్కస్ చేసాం. ఫాక్స్కాన్ ఫౌండర్కి యంగ్ హుయికి ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగిందని. అది నిజంగా చాలా చైనాని కరెక్ట్గా మనం ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అని మీరు అన్నారు. సో అది జరిగిన కొంతకాలానికి ఇమీడియట్లీ మళ్ళీ వెంటనే అదే నాకు మోదీ ఎరాలో ఏంటో మరి అర్థం కావట్లేదు. ఒక విషయం ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయంతో అది ఆగదు, మళ్ళీ దానికి ఫాలోఅప్స్ చాలా ఉంటాయి. సో రకరకాల ఫాలోఅప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇండియన్ నేవీ అధికారులు కానీ ఇమీడియట్లీ మనం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడము, వాళ్ళ నుంచి మనము గ్యాస్ తీసుకోవడానికి కావాల్సినటువంటి తీసుకోవడం. సో బేసికలీ ఇప్పుడు చూస్తే యంగ్ హుయికి పద్మభూషణ్ అండ్ ఇప్పుడు మళ్ళీ తైవాన్తో ఒప్పందము, ఇవన్నీ ఒక సీక్వెన్షియల్గానే మనం చూడాల్సిన అంశంగా కనబడుతుంది. ఇజంట్ ఇట్? తప్పకుండా ఇది ఒక సీక్వెన్షియల్గా చూడాలి. ఎందుకంటే చైనాని మనం ఎదురు దెబ్బ కొట్టాలంటే చైనాకి ఎక్కడెక్కడ వాళ్ళకి నొప్పి ఉంటుందో ఆ పెయిన్ పాయింట్స్ అన్నింటిని కూడా మనం అడ్రస్ చేయాలి. తైవాన్ ఒక మేజర్ పెయిన్ పాయింట్ వాళ్ళకి. రెండవది టిబెట్. ఇప్పుడు ప్రస్తుతానికి తైవాన్ని మనం టచ్ చేసాం, రేపటి రోజు టిబెట్ని కూడా మనం టచ్ చేసి తీరుతాం మనం. అంతే. తైవాన్లో మనం యంగ్ హుయి గారికి ఇచ్చినటువంటి పద్మభూషణ్ కావచ్చు, ఇప్పుడు అక్కడ మన లేబర్ వెళ్ళడానికి ఇప్పుడు లేకపోతే కనుక లేబర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? వాళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే చీప్ లేబరు, క్వాలిఫైడ్ లేబరు, కొంత స్కిల్ సెట్స్ ఉన్నది మన భారత భూఖండంలోనే ఉన్నారు. మిగతా దగ్గరికి ఆఫ్రికా వెళ్తే మనకు అంత స్కిల్ సెట్స్ దొరకవు మనకు. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకోవాలి. సో వీళ్ళు స్ట్రాటజిక్గా మనం చూసాం. ఇజ్రాయెల్ ఫర్ ఇన్స్టెన్స్, ఇజ్రాయెల్ ఆల్రెడీ యూపీ, హర్యానా ఈ ప్రభుత్వాలన్నీ కూడాను రిక్రూట్ చేసి వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, లేదా ఇతరత్ర అంటే పెద్ద స్కిల్డ్ జాబ్స్ కాకపోయినా సెమీ స్కిల్డ్ అటువంటి లేబర్ అంతా కూడా మనం సప్లై చేస్తున్నాం. తైవాన్లో కూడా చాలామంది అవసరం. వాళ్ళు చాలా హై స్కిల్డ్ జాబ్స్ ఉండి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ ఆ దేశంలో లో ఎండ్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన లేబర్ అంతా కూడా ఫిలిప్పైన్స్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. భారతదేశం అన్లిమిటెడ్ సప్లై, ఎంత కావాలంటే అంత ఇవ్వగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉన్నది. కరెక్ట్. కాబట్టి అఫీషియల్గా ఎంఓయూ సైన్ చేయడం అన్నది చైనాకు ఒక మెసేజ్ పంపిస్తున్నాం. అంటే మేము దాన్ని తైవాన్ని రికగ్నైజ్ చేస్తున్నామని చెప్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు చైనీస్ టైపే అంటారు. తైవాన్ అనేది వేరే దేశం కాదు కదా, టైపే అంటారు. వన్ చైనా పాలసీ అంటారు వాళ్ళు. వన్ చైనా పాలసీ దృష్ట్యా తైవాన్ని మనం డైరెక్ట్గా డీల్ చేయకూడదు. ఎవరు డీల్ చేసినా చైనా నొచ్చుకుంటుంది, అది మనకు రెస్పాండ్ అవుతుంది. మనం ఏం చేస్తారో చేసుకోండి, మేము వాళ్ళతో డీల్ చేస్తామని చెప్తున్నాం. మన గ్లోబల్ రౌండప్లోనే మనం గతంలో చర్చించాం. ఆల్రెడీ వాళ్ళకు 2 ఆఫీసులు అడిషనల్గా ఓపెన్ చేశాం. తైవాన్ యొక్క దౌత్య పరమైనటువంటి ఆఫీసులు, అఫీషియల్గా ఎంబసీ అని చెప్పాం వాళ్ళని, ఇంకేదో పేరు పెడతాం, ట్రేడ్ కౌన్సిల్, ట్రేడ్ అండ్ కల్చరల్ సెంటర్ అని చెప్తాము. 2 భారతదేశంలో అదనంగా మనం ఓపెన్ చేసాం. సో తైవాన్ని కంప్లీట్గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఈ ఫాక్స్కాన్ ఒకటే కాదు, రేపు చిప్ మేకింగ్ ఫర్ ఇన్స్టెన్స్ టీఎస్ఎంసీలో కూడా ఈయనకి యంగ్ హుయికి షేర్ ఉన్నది. టీఎస్ఎంసీ కూడా భారతదేశానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రేపటి రోజు తైవాన్ మీద అటాక్ జరిగితే టీఎస్ఎంసీ ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 60-70% సప్లై వాళ్ళే చేస్తున్నారు. మరి అది దెబ్బతింటే పరిస్థితి ఏంటి? ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనం శరణిచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మనకు. కాబట్టి ఇవన్నీ స్ట్రాటజిక్గా చేసినటువంటి విషయాలు మోదీ గారు అనౌన్స్ చేయకుండా క్వాయిట్గా చేశారు. సో ఇది కనుక 9 PM ప్రైమ్ టైమ్ న్యూస్లో పెద్దగా చర్చించుంటే కనుక బహుశా చైనా దానికి రియాక్ట్ అయి ఉండేది. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, సంతోషించినా ఏడ్చినా ఇట్ డజంట్ మ్యాటర్. భారతదేశం ఈరోజు చైనా అని కళ్ళు చూసి మాట్లాడగలదు అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.